వీరయ్య ఇల్లు మట్టి గోడలు, పైన తాటాకులు. ఇంటి ముందు వరండాలో ఒక పెద్ద గుంత మగ్గం ఉంది. వీరయ్య మగ్గం గుంతలో కూర్చుని అత్యంత శ్రద్ధతో పట్టుదారాన్ని సరిచేస్తున్నాడు. కోడి కూసింది. తూర్పున సూర్యుడు ఉదయించకముందే వీరయ్య పని మొదలైంది. రంగురంగుల పట్టుదారాలు ఆ మగ్గం మీద ఇంద్రధనస్సులా పరుచుకున్నాయి. వీరయ్య తనలో తాను మాట్లాడుకుంటూ, ఈ ఎరుపు రంగు దారం కాస్త ముదురుగా ఉంటేనే ఆకుపచ్చ అంచుకు అందం వస్తుంది. అమ్మవారి కుంకుమలా మెరవాలి. ఏమాత్రం వెలిసిపోయినా చీర ప్రాణం పోయినట్టే. ఇంతలో పక్కింటి నుండి పుల్లయ్య పెద్ద గొంతుతో పాడుకుంటూ వచ్చాడు. అతని చేతిలో కొత్తగా నేసిన 4 చీరల మూట ఉంది. పుల్లయ్య వీరయ్య దగ్గరికి వచ్చి, యారా వీరయ్యా, ఇంకా ఒక్క చీర దగ్గరే ఉన్నావా? తెల్లారింది, కోడి కూసింది. నేను అప్పుడే 4 చీరలు మడత పెట్టి సంతకు బయలుదేరాను. నువ్వు మాత్రం ఇంకా ఆ దారాలతో ముడి వేస్తూనే ఉన్నావు. రారా పుల్లయ్య, కూర్చో. సంతకి వెళ్తున్నావా? మంచిది. కానీ ఈ చీర సామాన్యం కాదురా. ఇది నేయడానికి సమయం పడుతుంది. ఇందులో వాడే ప్రతి దారం స్వచ్ఛమైన పట్టు. పట్టు పట్టు అని పట్టుకు వేలాడితే కడుపు నిండదురా పిచ్చివాడా. చూడు, నేను వాడేది సగం నూలు, సగం పట్టు. రంగులు మాత్రం తలతల్లాడే సీమరంగులు. చూడ్డానికి కళ్లకు మిరుగుట్లు గొలిపేలా ఉంటాయి. జనం ఎగబడి కొంటున్నారు. వారానికి 10 చీరలు అమ్ముతున్నా. నువ్వు నెలకి 1 చీర నేస్తున్నావు. నీ బతుకు ఎప్పుడు మారుతుంది? పుల్లయ్య, నువ్వు అమ్మేది రంగుల ఆకర్షణ, నేను అమ్మేది నమ్మకం. నా చీర కట్టుకున్న ఆడపడుచు ఎంత మెత్తగా ఉందో అమ్మ ఒడిలా ఉంది అని అనుకోవాలి. అది చాలు నాకు. నాణ్యత లేని 100 చీరల కన్నా మనసు పెట్టి నేసిన 1 చీర మిన్నా. నీ తలరాత ఇంతేలే. నీతులు చెప్పుకుంటూ ఆ మగ్గం గుంతలోనే ఉండిపో. నేను మాత్రం ఈరోజు సంతలో ఈ చీరలు అమ్మేసి సాయంత్రం కోడికూర మందుతో విందు చేసుకుంటా. వస్తావరి? పుల్లయ్య హడావిడిగా వెళ్ళిపోయాడు. వీరయ్య నిట్టూర్చి మళ్ళీ తన పనిలో పడ్డాడు. ఇంతలో వీరయ్య భార్య లక్ష్మి చాయ్తో వచ్చింది. ఏమండి, పుల్లయ్యన్నయ్య మాటల్లో కూడా నిజముందేమో అనిపిస్తోంది. పక్కింటి వాళ్ళు వారానికింత బంగారం కొంటున్నారు, ఇల్లు బాగు చేసుకుంటున్నారు. మనం మాత్రం పూట గడవడానికి కూడా కష్టపడుతున్నాం. ఈ మడి చీర ఎప్పటికి పూర్తవుతుంది? ఎప్పుడు అమ్ముతాం? లక్ష్మి, తొందరపడితే వచ్చేది తప్పులే కాని గొప్పతనం కాదు. పుల్లయ్య నేసే చీరలు 2 ఉతుకులు ఉతికేసరికి రంగు వెలిసిపోతాయి, పోగులు లేస్తాయి. అప్పుడు కొన్నవాళ్లు ఎవరిని తిట్టుకుంటారు? నేసినవాడినే కదా. నా చీర అలా కాదు. తరాలు మారినా చెక్కు చెదరదు. మన తాతలు నేర్పిన విద్య ఇది. దాన్ని కలుషితం చేయలేను. ఓపిక పట్టు, మంచి రోజులు వస్తాయి. మీ ఓపికకి దండం సామి. బియ్యం డబ్బాలో గింజలు అడుగంటుతున్నాయి. ఈ విషయం గుర్తుంచుకోండి చాలు. వారం రోజుల తర్వాత ఊరి రచ్చబండ దగ్గర డప్పు శబ్దం వినిపిస్తోంది. ఢుమ్ 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 అని దండోర వేస్తున్నారు. ఊరి ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, మన సిరిపురం జమీందారు శ్రీ రాజా వెంకటాద్రి నాయుడు గారు ఏకైక కుమార్తె సౌందర్యలహరి దేవి గారి వివాహం నిశ్చయమైంది. ఈ శుభ సందర్భంలో అమ్మవారికి పెళ్లిపీటల మీద కట్టుకోవడానికి ఒక అద్భుతమైన పట్టు చీర కావాలి. జనం ఆసక్తిగా వింటున్నారు. వీరయ్య, పుల్లయ్య కూడా అక్కడ ఉన్నారు. ఈ చీర ఈ భూమి మీద ఎవరూ చూడని విధంగా ఉండాలి. నక్షత్రాల నేల రాలినట్టు ఉండాలి. నెమలి పింఛం విప్పినట్టు ఉండాలి. ఎవరైతే అలాంటి అద్భుతమైన చీరను నేసి జమీందారు గారిని మెప్పిస్తారో వారికి 10 ఎకరాల మాగాణి భూమి, ఆస్థాన మహానేతన్న అనే బిరుదు, 1000 వరహాలు బహుమానంగా ఇవ్వబడును. గడువు కేవలం 2 నెలలు మాత్రమే. 10 ఎకరాలా? 1000 వరహాలా? వీరయ్య, విన్నావా? ఇదేదో మన కోసమే పెట్టిన పోటీలా ఉంది. ఈ బహుమానం నాదే. నా దగ్గర ఉన్న జరీ అంచులు, ఆ మెరుపు దారాలు చూస్తే జమీందారు గారు పడిపోవాల్సిందే. బహుమానం సంగతి దేవుడెరుగు పుల్లయ్య. కానీ జమీందారు గారి అమ్మాయి పెళ్లి అంటే అది మన ఊరి పరువు. ఆ చీర మన ఊరి చేనేత కళకు సాక్ష్యంగా నిలవాలి. నువ్వు నీ కళ అంటూ కూర్చో. నేను రేపటి నుంచే పని మొదలు పెడతా. పట్నం వెళ్లి సరికొత్త మెరుపు దారాలు తెస్తా. చీర చూడగానే కళ్ళు జిగేల్వరాలి. పోటీ మొదలైంది. పుల్లయ్య ఇల్లు. పుల్లయ్య హడావుడిగా ఉన్నాడు. పోటీ మొదలైంది. పుల్లయ్య హడావుడిగా ఉన్నాడు. అతని మగ్గం మీద కృత్రిమమైన జరీ దారాలు, లక్కపూసల వంటి మెరుపులు ఉన్నాయి. ఏమండి, ఈ దారాలేంటి ఇంత వింతగా ఉన్నాయి? అసలు ఇవి పట్టుదారాలేనా?
నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఇవి పట్నంలో కొత్తగా వచ్చాయి. తక్కువ రేటు, ఎక్కువ మెరుపు. అసలు పట్టు దారం కొనాలంటే ఆస్తి అమ్మాలి. అయి దారాలతో చీరడేస్తే దూరం నుంచి చూస్తే వజ్రాలు పొదిగినట్టు ఉంటుంది. జమీందారు గారు ఆ మెరుపు చూసి మురిసిపోతారు. నాణ్యత గురించి ఎవరికి కావాలి? అందం ఉంటే చాలు. ఏమోనండి, ఆ పెద్ద మనుషులు వాళ్లకు తెలీదా ఏది మంచో ఏది చెడో? వాళ్ళకి అంత తీరికెక్కడిది? అయినా నేను నమూనా ఎలా వేస్తున్నానో తెలుసా? మొత్తం నిండుగా గజిబిజిగా వేస్తున్నా. త్వరగా అయిపోతుంది, గొప్పగానూ ఉంటుంది. నెల రోజుల్లో చీర పూర్తి చేసి జమీందారు గారి ముందు పడేస్తా. వీరయ్య ఒక చిన్న దీపం వెలుతురులో తెల్ల కాగితం మీద నమూనా గీస్తున్నాడు. పక్కన సహజ రంగులు తయారు చేస్తున్నాడు. ఏమండి, పుల్లయ్యన్నయ్య అప్పుడే సగం చీర నేసేశాడట. మీరేమో ఇంకా రంగులు కలుపుతూ బొమ్మలు గీస్తూ కూర్చున్నారు. గడువు 2 నెలలే కదా. లక్ష్మి, పునాది గట్టిగా లేకపోతే మేడ నిలబడదు. ఈ చీర కోసం నేను వాడే రంగులు బజార్లో దొరికేవి కాదు. మోదుగపూల నుంచి తీసిన ఎరుపు, గోరింటాకు నుండి తీసిన ఆకుపచ్చ, నీలిమందు మొక్కల నుండి తీసిన నీలం. ఇవి శాశ్వతమైనవి, చర్మానికి హాయినిస్తాయి. మరి ఆ చీర మీద బొమ్మలు? ఈ చీర అంచులో నాట్యం చేస్తున్న హంసలు రావాలి. చీర మధ్యలో మల్లెపూల తీగలు అల్లుకున్నట్లు ఉండాలి. చీర మడత విప్పితే ఆ హంసలు నిజంగా కదులుతున్నట్టు కనిపించాలి. దీనికి యంత్రాల పరితనం సరిపోదు. చేతితో ప్రతి పోగును లెక్కబెట్టి నేయాలి. దీనికి సమయం పడుతుంది, శ్రమ పడుతుంది. రోజులు గడుస్తున్నాయి. వీరయ్య నిద్రాహారాలు మానేశాడు. పగలు రంగులు అద్దకం, రాత్రి మగ్గం నేత. కంటికి రెప్పలా ఆ చీరను కాపాడుకుంటున్నాడు. అతని వేళ్లు కాయలు కాశాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. కాని మగ్గం మీద వస్తున్న ఆ అద్భుతాన్ని చూసి అతని ముఖంలో అలసట మాయమయ్యేది. మరోపక్క పుల్లయ్య చీరను చకచకా నేసేశాడు. అది చూడ్డానికి ఎర్రగా విపరీతమైన మెరుపులతో ఉంది. కాని దాన్ని ముట్టుకుంటే గరుకుగా ఉంది. పుల్లయ్య దాన్ని గంజిపెట్టి ఇస్త్రీ చేసి తళతళలాడేలా చేశాడు. గడువు తీర్పు రోజు జమీందారు గారి గడి. పెద్ద సభ జరిగింది. చుట్టుపక్కల ఊర్ల నుండి నేతన్నలు వచ్చారు. జమీందారు రాజా వెంకటాద్రినాయుడు సింహాసనం మీద కూర్చున్నారు. పక్కన దివాన్జీ, ఇతర ప్రముఖులు ఉన్నారు. మహాప్రభు, మన ప్రాంతంలోని గొప్ప నేతలందరూ వచ్చారు. వారికి ఎవరికి వారు తమ చీరలు తెచ్చారు. మీ అనుమతితో ప్రదర్శన మొదలు పెడదాం. కానివ్వండి దివాన్జీ, మా అమ్మాయి సౌందర్యలహరి మెచ్చే చీర ఎక్కడుందో చూడాలని ఉంది. ఒక్కొక్కరు వచ్చి తమ చీరలు చూపిస్తున్నారు. కొందరివి బావున్నాయి, కొందరివి సామాన్యంగా ఉన్నాయి. జమీందారు గారు వేటిని పూర్తిగా తిరస్కరించలేదు. కాని దేనికి వాహ్వా అనలేదు. చివరికి పుల్లయ్య వంతు వచ్చింది. పుల్లయ్య రొమ్ము విరుచుకుని గర్వంగా ముందుకు వచ్చి, మహాప్రభు, దండాలు. నా పేరు పుల్లయ్య, సిరిపురం నుండి వచ్చాను. మీరు కోరినట్టు ఆకాశంలో నక్షత్రాలు నేల రాలినట్టు ఉండే చీరను తెచ్చాను. ఇదిగోండి. పుల్లయ్య ఆ చీరను విప్పాడు. సభలో అందరూ ఆహా అని ఆశ్చర్యపోయారు. ఆ చీర విపరీతంగా మెరుస్తోంది. దీపాల వెలుతురులో అది కళ్ళు చెదిరేలా ఉంది. చాలా ఆకర్షణీయంగా ఉంది పుల్లయ్య. ఇంత మెరుపు నేను ఎప్పుడూ చూడలేదు. దీని ధర ఎంతైనా పర్లేదు. పుల్లయ్య మనసులో గెలిచేశాను అనుకుంటూ, చిత్తం ప్రభు, దీనికి నేను వాడిన జరి విదేశాల నుండి తెప్పించాను. 15 రోజులు నిద్ర లేకుండా నేశాను. దివాన్జీ సూక్ష్మబుద్ధితో చీరను గమనిస్తూ, ప్రభు, చీర చూడటానికి అద్భుతంగా ఉంది. కాని నాణ్యతను కూడా పరీక్షించాలి కదా. నిజమే, ఎలా పరీక్షిద్దాం? చేనేత వస్త్రం అంటే అగ్గిపెట్టెలో పట్టాలి అంటారు. కాని ఇది పట్టు చీర కాబట్టి అంత వద్దు. కనీసం ఈ చీరను ఒక ఉంగరంలో నుంచి దూరిస్తే సాఫీగా వెళ్ళాలి. లేదా ఒక తడిగుడ్డతో రుద్దితే రంగు అంటుకోకూడదు. అప్పుడే ఇది స్వచ్ఛమైనదని అర్థం. ఉంగరమా? తడిగుడ్డ? ప్రభు, ఇది చాలా సున్నితమైన చీర. అలా చేస్తే పాడవుతుందేమో. నాణ్యమైన పట్టు దేనికైనా తట్టుకుంటుంది పుల్లయ్య. దివాన్జీ, పరీక్షించండి. ఒక తెల్లటి తడిగుడ్డ తెచ్చి పుల్లయ్య చీర అంచు మీద గట్టిగా రుద్దాడు. అందరూ చూస్తుండగానే ఆ కృత్రిమ ఎరుపు రంగు ఆ తెల్ల గుడ్డకు అంటుకుంది. అంతేకాదు, ఉంగరంలో నుంచి లాగుతుంటే నాణ్యత లేని దారాలు తెగిపోయి జరీ ఊడి చేతికి వచ్చింది. పుల్లయ్య, ఇదేనా నీ పనితనం? పైకి మెరుగు, లోన పురుగు అన్నట్టుంది నీ పని. రంగు వెలిసిపోయే ఈ చీర కట్టుకుని నా కూతురి నలుగురిలో నవ్వుల పాలు కావాలా?
ఇది కళ కాదు, మోసం. బయటకెండేయండి ఇతన్ని. పుల్లయ్య అవమానంతో తల దించుకుని పక్కకు వెళ్ళిపోయాడు. సభ అంతా నిశ్శబ్దం. ఇక ఎవరూ లేరా అని జమీందారు నిరాశగా చూస్తుండగా వీరయ్య ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఒక సాదాసీదా పత్తిగుడ్డలో చుట్టిన మూట ఉంది. ప్రభు, నా పేరు వీరయ్య. నేను కూడా సిరిపురం నుండే వచ్చాను. పేదవాణ్ణి. నా దగ్గర మెరిసే జరీలు లేవు, విదేశీ దారాలు లేవు. మన నేల నుండి పుట్టిన పట్టు, మన చెట్ల నుండి తీసిన రంగులతో ఈ చీరను నేశాను. సరే, చూపించు. వీరయ్య నెమ్మదిగా ఆ పత్తిగుడ్డను విప్పాడు. లోపల నుండి లేత గులాబీ రంగు, తామర పువ్వు రంగు చీర బయటకొచ్చింది. అది పుల్లయ్య చీరలా మిరుమిట్లు గొలపడం లేదు, కాని అందులో ఒక దివ్యమైన కళ ఉట్టిపడుతోంది. వీరయ్య ఆ చీరను గాలిలోకి విసిరినట్టు పట్టుకున్నాడు. ప్రభు, దీన్ని హంసనర్తనం అంటారు. దయచేసి దగ్గరగా చూడండి. జమీందారు ఆ చీరను తాకారు. అది వెన్నెలా మెత్తగా ఉంది. చీర అంచులను చూస్తే బంగారు తీగలతో నేసిన హంసలు చీర కదులుతుంటే అవి రెక్కలు విప్పినట్టు, నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఏమయ్యా వీరయ్య, ఇది చీర కాదు, ఒక కావ్యంలా ఉంది. ఈ హంసలు నిజంగానే కదులుతున్నట్టు ఉన్నాయి. ఎలా సాధ్యమిది? ప్రభు, ఇది మన పూర్వీకులు విద్య. ఇందులో వాడిన ప్రతి పోగును నేను చేతితో సరిచేశాను. 6 రకాల రంగులు కలిపి ఈ గులాబీ రంగును సృష్టించాను. దీన్ని మీరు ఉంగరంలోంచి కాదు, సూది బెజ్జంలోంచి తీసినా సాఫీగా వస్తుంది. ఇది మడత పెడితే అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది, విప్పితే 6 గజాల అద్భుతమవుతుంది. ప్రభు, పరీక్ష చేద్దామా? అవసరం లేదు దీవాన్జీ, నా కళ్ళే చెబుతున్నాయి, నా స్పర్శ చెబుతోంది ఇది స్వచ్ఛమైనదని. అయినా సరే, నీ తృప్తి కోసం చూడు. దివాన్జీ ఆ చీరను తడిగుడ్డతో రుద్దాడు. రంగు కొంచెం కూడా అంటుకోలేదు. ఉంగరంలో నుంచి లాగితే నీటి ప్రవాహంలా జారుకుంటూ వచ్చింది. ఎక్కడా ఒక దారం కూడా చెక్కు చెదరలేదు. జమీందారు సంతోషంతో వీరయ్య భుజం తట్టి, అద్భుతం వీరయ్య, అద్భుతం. నా కూతురు కోరుకున్న దానికన్నా గొప్ప చీరను నేశావు. నీ కష్టం, నీ నిజాయితీ ఈ చీరలోనే ప్రతి దారంలో కనిపిస్తున్నాయి. నీ ప్రశంసలు చాలు ప్రభు. ఇక నేతన్నకు అంతకన్నా ఏం కావాలి? కాదు వీరయ్య, కళను గౌరవించటం రాజు ధర్మం. ఇదిగో, మా ముందు ప్రకటించినట్టు 10 ఎకరాల మాగాణి భూమి పత్రాలు, 1000 వరహాలు. అంతేకాదు, ఈ రోజు నుండి నువ్వు మా ఆస్థాన ప్రధాన నేతన్నవి. మన ఊరి చేనేత కళ అంతరించిపోకుండా 10 మందికి నేర్పించే బాధ్యత నీది. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. లక్ష్మి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. పక్కన నిలబడిన పుల్లయ్య కన్నీళ్లతో వీరయ్య దగ్గరికి వచ్చాడు. వీరయ్య, నన్ను క్షమించు మిత్రమా. ఇన్నాళ్ళు నిన్ను చూసి నవ్వాను, ఎగతాళి చేశాను. కానీ ఈరోజు తెలిసింది, వేగం ముఖ్యం కాదు, విలువలు ముఖ్యమని. మెరుపు ముఖ్యం కాదు, మన్నిక ముఖ్యమని. నువ్వు నిజంగానే గెలిచావురా. పుల్లయ్య, ఇది నా గెలుపు కాదురా, మన మగ్గం గెలుపు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఫలితం దానంతటా అదే వస్తుందిరా. ఇకనైనా నాణ్యమైన బట్టలు నేద్దాం, మన ఊరి పేరు నిలబెడదాం. చూశారా, నాణ్యత ఎప్పుడూ మాట్లాడుతుంది, మోసం ఎప్పుడూ తలదించుకుంటుంది. వీరయ్య ఆ రోజు సగర్వంగా చేతిలో సన్మాన పత్రంతో పక్కన మిత్రుడు పుల్లయ్యతో కలిసి తన ఇంటికి వెళ్తుంటే సిరిపురం మగ్గాలు మరింత ఉత్సాహంగా టకటక టకటక అని చప్పుడు చేస్తున్నాయి. ఆ శబ్దంలో జయం జయం అనే రాగం వినిపిస్తోంది. నీతి, అడ్డదారులు తొక్కితే తాత్కాలికంగా గెలిచినట్టు అనిపించవచ్చు, కానీ నిజమైన విజయం, గుర్తింపు కేవలం కష్టపడే పనిచేసేవారికి, నాణ్యతను నమ్ముకున్న వారికే దక్కుతుంది. మన పనిలో మనం చూపించే శ్రద్ధే మనకు శ్రీరామరక్ష. 1990 నాటి గోదావరి తీర గ్రామం. ఎడతెరిపి లేని వర్షం. రామయ్య గారి ఇంటి అరుగుమీద నలుగురు కూర్చుని ఉన్నారు. రామయ్య పిసినారి, ధనవంతుడు. సోమాలమ్మ అమాయకురాలు, దైవభక్తి కలది. వెంకటలక్ష్మి, అందరూ వెంకమ్మ అని పిలుస్తారు, నోటి దురుసు మనిషి, హాస్యం ఇష్టపడేవాడు. పంతులుగారు ఊరి పెద్ద, శాస్త్రం తెలిసినవారు. ఏం వానా, ఏం వానా! 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లుబడిందా అనిపిస్తుంది కదా సోమాలమ్మ? అవును రామయ్య గారు, చెరువులు నిండాయి, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మన ఊరి చెరువు కట్ట తెగితే మాత్రం పొలాలన్నీ మునిగిపోవడం ఖాయం. ఆ వానదేవుడు కరుణించాలి. వానదేవుడు కరుణించడం సంగతి దేవుడెరుగు. ఈ కప్పల బెడద మాత్రం భరించలేకుండా ఉన్నాను.
రాత్రంతా బెకబెకలాడుతూనే ఉన్నాయి. నిద్ర లేదు, నెమ్మది లేదు. ఆ శబ్దం వింటుంటేనే గుండెల్లో ఏదో రాయి పడ్డట్టుంటుంది. అదేంటి రామయ్య గారు అలా అంటారు? కప్పలు అరుస్తుంటే వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగా పండుతాయని మన పెద్దలు చెబుతారు కదా. లక్ష్మీదేవి నట్టింట్లో నడియాడుతుందని సంకేతం అంటారు. నీకేం వెంకమ్మా, హాయిగా పెంకుటింట్లో కూర్చొని కబుర్లు చెబుతావు. నా ఇల్లు చూడు, వెనక పెరట్లో నీళ్లు నిలిచిపోయాయి. ఆ నీళ్లలో నుంచి ఎక్కడెక్కడి కప్పలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. నిన్న రాత్రి నా గదిలో సరిగ్గా నా ధాన్యం బస్తాల పక్కన ఒక పెద్ద కప్ప కనిపించింది. అయ్యో, మరి ఏం చేశారు రామయ్య గారు? దాన్ని బయటకు పంపించారా? శాంతం శాంతం, కప్ప ఇంట్లోకి వస్తే మంచిదేనయ్యా రామయ్య. దాన్ని తరిమేయకూడదు, చంపకూడదు. అది కూడా ఒక ప్రాణే కదా. పంతులు గారు, మీకు తెలియదు, నిన్న రాత్రి చీకట్లో కాలు జారి దానిమీద పడబోయాను. చేతిలో ఉన్న దీపం కింద పడి ఆరిపోయింది. ఆ కప్ప మాత్రం కదలలేదు సరికదా. నా వైపు ఎరిపారా చూసింది. దాని కాళ్లలో ఏదో వింత మెరుపు కనిపించింది. అప్పటి నుంచి నా మనసులో లేదు. అయ్యో, మరి ఏం చేశారు రామయ్య గారు? దాన్ని బయటకు పంపించారా? ఆ ఆవేశంలో చేతిలో ఉన్న కర్ర విసిరాను సోమాలమ్మ. అది దానికి తగిలిందో లేదో తెలీదు, కానీ అది వింతగా అరిచి మాయమైపోయింది. అప్పటినుంచి నా ఎడమ కన్ను అదిరిపోతుంది. ఏదో కీడు జరగబోతోందని నా మనసు చెబుతోంది. రామయ్య గారు, మీరు మరీను కప్ప అరిస్తే కీడు, కన్ను అదిరితే కీడు అని భయపడితే ఎలా? మనం బతకడమే కష్టమైపోతుంది. అయినా కప్ప శాపం పెడుతుందని నేనెప్పుడూ వినలేదు. వెంకమ్మ, అలా తీసిపారేయకు. పూర్వం రోజుల్లో జంతువులకి మనుషులకి అవినాభావ సంబంధం ఉండేది. ఒక ప్రాణిని అకారణంగా హింసిస్తే దాని ఆవేదన మనకి తగులుతుంది. దాన్నే శాపం అంటారు. రామయ్య గారు, మీరు కర్ర విసిరారు అంటున్నారు కదా, అది దానికి తగిలిందా? ఏమో పంతులు గారు, చీకట్లో సరిగా కనిపించలేదు, కానీ అది అరిచిన శబ్దం మాత్రం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. క్రో క్రో అని ఏదో శపిస్తున్నట్టు అరిచింది. అప్పటినుంచి నా ధాన్యం కొట్టంలో ఎలుకలు ఎక్కువయ్యాయి. పాలేరు పనికి రాలేదు. ఇవన్నీ ఆ కప్ప శాపం వల్లే అనిపిస్తోంది. నిజమే రామయ్య గారు, పోయిన ఏడు మన రంగడు కూడా ఇలానే ఒక పామును చంపి పాపం ఏడాదంతా జ్వరంతో మంచం పట్టాడు. నోరు లేని జీవాలు కదా, వాటి ఉసురు తగలకూడదు. సోమాలమ్మ, నువ్వు కూడా రామయ్య గారికి వంత పాడకు. రంగడికి జ్వరం వాడు చలిలో తిరగడం వల్ల వచ్చింది. పాముకి జ్వరానికి సంబంధమే లేదు. రామయ్య గారు, మీ భయం మీరే పెంచుకుంటున్నారు. కాదు వెంకమ్మ, ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే నా గది బయట ఒక చచ్చిన కప్ప కనిపించింది. అది నిన్న నేను చూసిన కప్పే అనుకుంటా. దాన్ని చూడగానే నా కాళ్ళు వణికిపోయాయి. నా సంపద అంతా కరిగిపోతుందేమో అని భయంగా ఉంది. ఆ కప్ప శాపం నా ఇంటిని, నా వంశాన్ని నాశనం చేస్తుందేమో. రామయ్య గారు, అంత ఆందోళన వద్దు. శాపానికి విరుగుడు ఉంటుంది. పరిహారం చేస్తే దోషం పోతుంది. కానీ అసలు విషయం అది కాదు. మీరు ఆ కప్ప చనిపోయిందని భయపడుతున్నారా, లేక మీ సంపద పోతుందని భయపడుతున్నారా? రెండో పంతులు గారు, లక్ష్మీదేవి చంచలమైనది అంటారు కదా. ఆ కప్ప రూపంలో వచ్చింది లక్ష్మీదేవినేమో. నేను అజ్ఞానంతో దాన్ని హింసించాను కదా. ఇప్పుడు ఆ తల్లి అలిగి వెళ్ళిపోతే నా గతి ఏం కావాలి? ఈ ఊర్లో నలుగురిలో నాకున్న గౌరవం ఏమవ్వాలి? ఓహో, అదే అసలు సంగతి. ప్రాణం పోయిందన్న బాధ కంటే పైకం పోతుందన్న భయమే ఎక్కువ ఉందన్నమాట. వెంకమ్మ, వేళకోళం ఆడకు. కష్టపడి కూడబెట్టిన సొమ్ము అది. ఒక్క క్షణం అజాగ్రత్త వల్ల మొత్తం పోగొట్టుకోలేను కదా. పంతులు గారు, ఏదైనా మార్గం చెప్పండి. ఆ కప్ప శాపం నుంచి నేను ఎలా బయటపడాలి? రామయ్య, దీనికి ఒకటే మార్గం ఉంది, కానీ అది నువ్వు చేయగలవో లేదో నాకు అనుమానమే. ఏదైనా చేస్తాను పంతులు గారు. గుడికి 1000 రూపాయల విరాళం ఇవ్వమన్నా ఇస్తాను. అన్నదానం చేయమన్నా చేస్తాను. మరీ ఎక్కువ ఖర్చు లేకుండా ఉంటే మంచిది. చూసారా సోమాలమ్మ గారు, ప్రాణం మీదకొచ్చినా రామయ్య గారి పిసినారితనం పోలేదు. ఖర్చు తక్కువలో శాపం పోవాలట. వెంకమ్మ, పాపం ఆయన ఆవేదనలో ఉన్నారు కదా. పంతులు గారు, ఏం చెయ్యాలో చెప్పండి. రామయ్య, ఇది ధనంతో కొనే పరిహారం కాదు, మనసుతో చేసే ప్రాయశ్చిత్తం. మన పురాణాల్లో మండూక మహర్షి కథ ఉంది, వింటారా? తప్పకుండా పంతులు గారు, ఆ కథ వింటే నా మనసుకి శాంతి కలుగుతుందేమో చెప్పండి.
పూర్వం ఒక ఊర్లో ధర్మయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. నీలాగే చాలా సంపద ఉండేది, కాని ఒక్క పైసా కూడా దానం చేసేవాడు కాదు. ఒకనాడు వర్షంలో తడుచుకుంటూ ఒక సాధువు ఆయన ఇంటికి వచ్చాడు. ఆశ్రయం ఇమ్మని అడిగాడు. మన రామయ్య గారిలాగే ధర్మయ్య కూడా తలుపు వేసుకుంటాడు, అంతేనా? ఆగు వెంకమ్మ. ధర్మయ్య ఆ సాధువుని చూసి, నా ఇంట్లో స్థలం లేదు, వెళ్ళు వెళ్ళు అని గద్దించాడు. ఆ సాధువు చిరునవ్వుతో, నాయనా, ఈ వర్షంలో కప్పలు కూడా తలదాచుకోవడానికి తావు వెతుకుతాయి. నువ్వు మనిషివై ఉండి తోటి మనిషికి ఆశ్రయం ఇవ్వలేవా? అప్పుడు ధర్మయ్య ఏం చేశాడు? ధర్మయ్యకి కోపం వచ్చింది. నా ఇల్లు నా ఇష్టం, నీతులు చెప్పకు అని తలుపు వేసేశాడు. ఆ సాధువు అక్కడే అరుగు మీద కూర్చుని తపస్సు చేసుకున్నాడు. మరునాడు ఉదయం చూసేసరికి ధర్మయ్య ఇంటి నిండా కప్పలే, ఎక్కడ చూసినా కప్పలే. తలుచుకుంటేనే వళ్ళు జలధరిస్తోంది. అవును సోమాలమ్మ, ధర్మయ్య అన్నం తిందామనే కంచంలో కప్ప, నీళ్లు తాగుదామంటే గ్లాసులో కప్ప, మంచం మీద పెట్టెలలో బీరువాలలో, ఆఖరికి ధర్మయ్య దాచుకున్న ధనం మూటల్లో కూడా కప్పలే కనిపించాయి. అవి ధనాన్ని కొరికేస్తున్నాయి. ధనాన్ని కొరికేసేయా? కప్పలు ధనాన్ని తింటాయా పంతులుగారు? అదే కదా శాపం అంటే. మామూలు కప్పలు పురుగుల్ని తింటాయి, శాపం పెట్టిన కప్పలు పిసినారి వాళ్ళ ధనాన్ని తింటాయి. రామయ్య గారు, మీ పెట్టెలో కూడా ఒకసారి చూసుకోండి. ఈ పాటకి ఆ చచ్చిన కప్ప ఆత్మ మీ నోట్ల కట్టల్ని తినేస్తుందేమో. వెంకమ్మ, భయపెట్టకు తల్లి. పంతులుగారు, తర్వాత ఏం జరిగింది? ధర్మయ్యకి అర్థమైంది ఇది ఆ సాధువు మహిమ అని. పరుగు పరుగున వెళ్లి సాధువు కాళ్ల మీద పడ్డాడు. స్వామి, నా తప్పు క్షమించండి. నా సంపద పోయినా పర్వాలేదు, ఈ కప్పల బాధ నుండి విముక్తి కలిగించండి అని వేడుకున్నాడు. సాధువు కరుణించాడా? కరుణించాడు రామయ్య. సాధువు అన్నాడు కదా, నాయనా, కప్పలు నీ ధనాన్ని తినడం లేదు. నీ లోభం, నీ స్వార్థం కప్పల రూపంలో నీకు కనిపిస్తున్నాయి. నీ దగ్గర ఉన్న సంపద నీకు మాత్రమే ఉపయోగపడితే అది మట్టితో సమానం. పరులకు ఉపయోగపడినప్పుడే దానికి విలువ. ఈ రోజు నుంచి నీ సంపదలో 10వ వంతు పేదలకు దానం చెయ్యి. అప్పుడు ఈ కప్పలు మాయమవుతాయి. అంతేనా? మరి కప్పలు పోయాయా? ధర్మయ్య వెంటనే ఊరిలో పేదలకు అన్నదానం చేశాడు. ఆశ్చర్యకరంగా ఆ రోజు సాయంత్రానికే కప్పలన్నీ మాయమైపోయాయి. అప్పటినుంచి ధర్మయ్య దానధర్మాలు చేస్తూ సంతోషంగా బతికాడు. చూసారా రామయ్య గారు, కథలో నీతి అర్థమైందా? కప్ప చస్తే దోషం కాదు, మనసు చస్తే దోషం. మీ దగ్గర ఉన్న ధాన్యం బస్తాలు మురిగిపోతున్నా పక్కన ఉన్న పేదవాడికి గుప్పెడు బియ్యం ఇవ్వడానికి ఆలోచిస్తారు. అదే అసలైన శాపం. వెంకమ్మ, నువ్వన్నది నిజమేనేమో, కానీ నా భయం వేరు. నా కళ్ళ ముందే ఆ కప్ప చనిపోయింది కదా, దానికి ప్రాణం లేదా? అది నన్ను వెంటాడదా? రామయ్య గారు, మీ మనసులో బాధ పోవాలంటే ఒక పని చెయ్యండి. మన ఊరి చివర ఉన్న చెరువులో కప్పలకి ఆహారం వేయండి, లేదా రేపు ఉదయం గుడికి వెళ్లి దీపం పెట్టండి. అలాగే చేస్తాను సోమాలమ్మ. కానీ ఆ చనిపోయిన కప్పని ఏం చేయాలి? దాన్ని నా పెరట్లో పాతి పెట్టాలా, లేక వాగులో కలపాలా? అయ్యో రామయ్య గారు, చచ్చిన కప్పకి అంత్యక్రియలు చేస్తారా ఏంటి? దాన్ని కాకులు గద్దలు ఎత్తుకుపోయాయి. మీరు దాని గురించి ఆలోచించడం మానేసి బతుకున్న మనుషుల గురించి ఆలోచించండి. రామయ్య, వెంకమ్మ చెప్పింది సరదాగా అన్నా అందులో నిజం ఉంది. నీ భయం కప్ప గురించి కాదు, నీ కర్మ గురించి. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటే ఒక మంచి పని చేయి. ఈ వర్షాల వల్ల ఊర్లో చాలామంది ఇళ్ళు దెబ్బతిన్నాయి. వాళ్లకు ఏదైనా సహాయం చెయ్యి. ఆ పుణ్యం నీకు రక్షణగా నిలుస్తుంది. నిజమే పంతులుగారు, మొన్న రాములుగాడి గుడిసె కూలిపోయిందని విన్నాను. వాడు నా దగ్గర అప్పు కోసం వస్తే వర్షం సాకు చెప్పి పంపించేశాను. బహుశా కప్ప రూపంలో దేవుడు నన్ను హెచ్చరించాడేమో. చూశారా రామయ్య గారు, మీకు మంచి ఆలోచన వచ్చింది. రాములు చాలా మంచివాడు. వాడికి సహాయం చేస్తే ఆ కప్ప ఆత్మ కూడా శాంతిస్తుంది. ఆత్మ శాంతించడం మాట దేవుడెరుగు. రాములుగాడి కుటుంబం కడుపు నిండుతుంది. అది చాలు కదా. సరే, నిర్ణయించుకున్నాను. రేపు ఉదయమే రాముల్ని పిలిపించి వాడి ఇల్లు బాగు చేయించడానికి కావలసిన డబ్బు ఇస్తాను. వడ్డీ లేకుండా అప్పు కూడా ఇస్తాను. వడ్డీ లేకుండానా? రామయ్య గారు, మీ నోటి నుంచి ఈ మాట వింటుంటే ఆకాశం నుంచి పిడుగు పడుతుందేమో అని భయంగా ఉంది. పోవే వెటకారం, మనిషి అన్నాక మారాలి కదా.
ఆ కప్ప చావు నన్ను భయపెట్టినా ఒక మంచి పాఠం నేర్పింది. శుభం. రామయ్య, ఎప్పుడైతే నీలో స్వార్థం తగ్గిందో అప్పుడే ఆ శాపం తొలగిపోయినట్టు లెక్క. ఇక ఆ కప్ప గురించి అపశకునాల గురించి మర్చిపో. ధైర్యంగా ఉండు. అవును రామయ్య గారు, ఇదిగోండి వర్షం కూడా తగ్గినట్టుంది. ఆకాశం తేట పడుతుంది. నిజమే సోమాలమ్మ, గాలి కూడా చల్లగా వీస్తోంది. మనసులో బరువు తగ్గినట్టుంది. పదండి, లోపలికి వెళ్ళి వేడివేడి అల్లం పాలు తాగుదాం. లక్ష్మిని ఇప్పుడే కాచమని చెప్పాను. అమ్మో, రామయ్య గారి ఇంట్లో పాలా? అది కూడా అల్లం పాలా? ఈ రోజు నిజంగానే పండగ రోజు. ఆ చచ్చిన కప్పకి మనం గుడి కట్టించాలి, రామయ్య గారిని మార్చినందుకు. నువ్వు వెంకమ్మా. పదండి పదండి, పంతులు గారు రండి. అందరూ నవ్వుతారు. అంతలో పెరట్లో నుంచి మళ్ళీ బెకబెక అని కప్పల అరుపు వినిపిస్తుంది. రామయ్య ఉలిక్కిపడి, అదిగో మళ్ళీ అదే శబ్దం. చనిపోయింది అనుకున్న కప్ప మళ్ళీ బతికిందా ఏంటి? వెంకమ్మ నవ్వుతూ, రామయ్య గారు, అది మీ కప్ప కాదు. వాన వెలిసింది కదా, కొత్త కప్పలు చేరాయి, సంతోషంగా పాటలు పాడుతున్నాయి. మీ మార్పును చూసి అవి కూడా పండగ చేసుకుంటున్నాయి అనుకోండి. అవును రామయ్య గారు, ఆ శబ్దాన్ని సంగీతంలా వినండి, భయపడకండి. సృష్టిలో ప్రతి జీవికి బతికే హక్కు ఉంది రామయ్య. వాటిని ప్రేమించడం నేర్చుకుంటే భయం అదే పారిపోతుంది. రా, లోపలికి వెళ్దాం. నిజమే, బ్రతుకు బ్రతకనివ్వు, అదే కదా అసలైన ధర్మం. రండి, పాలు చల్లారిపోతాయి. అందరూ నవ్వుకుంటూ ఇంటి లోపలికి వెళ్తారు. బయట వర్షం పూర్తిగా తగ్గి సూర్యుడు మబ్బుల చాటు నుంచి తొంగి చూస్తుంటాడు. కప్పల బెకబెకలు ఇప్పుడు భయపెట్టే శబ్దాల్లా కాకుండా ప్రకృతి సంగీతంలా వినిపిస్తున్నాయి. నీతి: భయం అనేది అజ్ఞానం వల్ల పుడుతుంది. దాన్ని పోగొట్టుకోవాలంటే మంచి మనసు, సాటివారి పట్ల ప్రేమ ఉండాలి. మూఢనమ్మకాల కంటే మానవత్వం గొప్పది.